ఓకెంగయ్యా రైతే విష్ణువేవయ్యా అయ్యా జాలే వచ్చినవేవయ్యా ఓకెంగయ్యా రైతే విష్ణువేవయ్యా జానవత్తు దారు పోయి జానకాల భూత పోయి జానవత్తు దారు పోయి జానకాల భూత జానవత్తు దారు పోయి జానకాల భూత పోయి తిరుగుతూ బనసదర సిల్కముంది జానవై గుడుగుకు బనసదర గుడికిందర జానవై రకమూడి గటకాడ నచ్చాల జానవై శివుడా ఈ దామనై పక్కనున్న సుక్కనై ఒడ్డులా మాలికవై నిన్నువై నలువై నిలువున్న దానివై అర్థములు చూసుకుంటే నిన్ను జాలే అది మనల్ని చూసి మనం అర్థంలో అనుసరిస్తున్నట్టు మనం చూసుకోవాలి. అప్పుడు మనల్ని చూసినప్పుడే అర్థంలో ప్రతిబింబిస్తూ విధేయత అనే ఆయుధంతో విశ్వసనీయంగా ఉన్న విలువలతో వినయం మన కిరీటాన్ని శిరస్సులో ఉంచి ఒక చదువు మాత్రమే ఈ సమాజాన్ని మారుస్తుంది. అటువంటి చదువు చదివిన వ్యక్తి సమాజాన్ని మార్చగలడు. లేదంటే కొత్త వస్త్ర వేగుదేశాలు కోటి యాసలు మోపివేస్తుంటా దేవ ఊహలు పల్లకింపారు ఎప్పుడు ముడిచిపోతాం. ఇంకా చెప్పాలంటే కొత్త నీటిని చేర్చుకొని పరిగెడుతున్నది వాళ్ళే ఈ జాతి ముందు చేరిన దేశకాలం 3 పూలు 6 కాయలు. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే మాట్లాడిన తర్వాత ఇప్పటి వరకే తర్వాత ఏంటి మన ఫ్యూచర్ కోసం పిల్లలను ఎలా తయారు చేస్తుంది. ఇప్పుడు మన వ్యవస్థ పైన ఒక మార్పు తీసుకురావాలి. లేదంటే ఎందుకే కలిపెరా ఎక్కి బతుకులించారా ఎవరైనా కానీ గల్లి రూపమే మారలో గల్లి చిన్నది గడిపోతది వాళ్ళున్న ఇల్లు పుట్టకన్న చిన్నయో గల్లి చిన్నది. ఎప్పుడు చూసినా ఇదే పాత ధనం నుంచి కొత్త ధనంలోకి వెళ్ళినప్పుడే మనం కోరుకున్న వికసిత్ భారత్. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2047 వికసిత్ భారత్ అంటే అప్పుడు కళ సాకారం అవుతుంది. సో మనము వేదాల్లో ఉన్న వికాస మంత్రాలు మాతృదేవోభవ అతిథి దేవోభవ మనం ఎప్పుడు వినే వికాస మంత్రాలు ఏమంటే మాతృదేవోభవ ఇష్టాలను రక్షించాలి ధర్మం రక్షించేవ ఇవి. ఇప్పుడు దళిత దేవ మూర్ఖ దేవోభవ. ఈ సందర్భంగా చెప్పాల్సింది అంటే ఈ మంత్రాలను వల్లే వేయడం కన్నా ఆచరణలో పెట్టండి అద్భుతాలు సాగింది. అప్పుడే చేసిన పెద్దలకు అన్నలకు ఇంతటి సభను విజయవంతం చేసిన మా అన్నలకు నా ప్రియమైన స్నేహితులకు అందరికీ నా తరఫున నేను ఫ్యూచర్లో ఏమి సాధించాలంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నా. ఇప్పుడు చెప్తున్నా నాకు ఏమి ఆస్తులు ఏమి ఆశించకుండా మనం బలహీన వర్గాల్లో ఎవరినో కొన్ని దాఖలు నేను చదివిపిస్తా ఫ్యూచర్లో. ఇప్పుడు మాటిస్తున్నానంటే ఇప్పుడు ఇవ్వండి చూడండి ఒకసారి. నేను ఎవరినో ఒక ఎందుకంటే నేను చేసినప్పుడు అక్కడ పిల్లలకి నేను చెప్తే చూసిన బాధ ఉంటుంది. 10 రూపాయల కోసము వాళ్ళు 10 రూపాయలు కూడా అంటే ఎవడో పాపడ్డాడు ఎవరో